హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో మన విలేజ్ ఫుడ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. అది కూడా అమ్మమ్మ చేతి రోటి పచ్చళ్ళు. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మరి మీకు? ఇప్పుడైతే నాకెంతో ఇష్టమైన టమాటా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మాగనివ్వాలి. తర్వాత 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1/2 కేజీ టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది అటు ఎక్కువ కారంగాను ఇటు తక్కువ కారంగాను ఉండకుండా సరైన కొలతలతో తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలకి 100 గ్రాముల పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టమాటా ముక్కలు చల్లారనివ్వాలి. పచ్చడి చేయడానికి రోల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా చింతపండు వేసి బాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని దంచుకోవాలి. టమాటాలు సగం పేస్ట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర 2 రెబ్బలు వెల్లుల్లి వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చడి అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అబ్బా, ఇంత ప్రాసెస్ అవసరమా? అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మిక్సీలో కంటే రోటీలో ప్రిపేర్ చేసుకునే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అందుకే టేస్ట్ కోసమే రోటీలు యూజ్ చేస్తాము. మా అమ్మ అయితే ఆ రోటీని కూడా వదలలేదు. ఈ పచ్చళ్ళకి తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకుని అవి ఫ్రై అయ్యాక అందులో టమాటా పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రోటి పచ్చడి ఓన్లీ రైస్లోకే కాదండోయ్, టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ టమాటా రోటి పచ్చడి వేసుకొని టేస్ట్ ఇంకొంచెం డబుల్ అవ్వడానికి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తిన్నాక మళ్ళీ వదిలిపెట్టరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి లేకపోతే మీ ముందుంటాను. బాయ్.